ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభం సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి, దక్షిణాయనం ప్రత్యేకత విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ఈనాటి విశిష్టత కర్కాటక సంక్రమణం, దక్షిణాయనం ప్రారంభం. ఇక ఈనాటి పంచాంగాన్ని పరిశీలిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం. ఈరోజు తిథి ఆషాఢ శుద్ధ తదియ, ఉదయం 10:03 వరకు. తదుపరి చవితి తిథి ప్రారంభం. నక్షత్రం మఖ, రాత్రి 11:03 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు వృషభంలో సంచారము, బుధుడు వక్రగతిలో మిథునంలోను, రవి గురువులు కర్కాటకంలోను, శుక్రకేతువులు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వ్యాపారస్తులకి అలాగే ఉద్యోగస్తులకి ఆర్థికపరమైన విషయాల గురించి చింత అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. కుటుంబ వ్యవహారాలపైన కూడా ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు వీరికి కనపడుతూ ఉంటాయి. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి, కంపెనీ యజమానులకి, వీరందరూ కూడా ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇక మేషరాశికి చెందిన యువత, వీరు మాత్రం మార్పుల గురించి ఎక్కువగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అలాగే మీ వ్యక్తిగత పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొంచెం ఆసక్తిని కూడా మీరు కనబరచాలి. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి మాత్రం గురవుతూ ఉంటారు. దైవ సంబంధమైన కార్యక్రమాలు, అలాగే వాటికి సంబంధించిన మార్పులు, చేర్పులు, ఇలాంటి వాటిపైన ఎక్కువగా మీరు ఆలోచన అనేది కూడా చేస్తూ ఉంటారు. విదేశీ ప్రయాణాల గురించి లేదా విదేశాలకు వెళ్ళాలి అనే ఒక ప్రయత్నం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. బంధువుల్ని, స్నేహితుల్ని కలవటము, వారితోటి అనేక విషయాల గురించి చర్చించేందుకు కూడా అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. ఇక వృషభ రాశికి చెందిన యువత, వీరు మాత్రం ముఖ్యంగా వీరు వాడుతున్న ఫోన్లు లేదా మొబైల్స్, వీటిని పక్కన పెట్టడం, వారు అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి కేంద్రీకరించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఎక్కువగా మీరు టైంని వృధాగా ఖర్చు పెట్టడం అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించాలి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ కవచం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబంలో చికాకులు, అశాంతి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అలాగే సినీ కళా రంగాలలో ఉన్న వారికి కూడా శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ప్రయాణాలు, తర్వాత ఏమైనా లిటిగేషన్ పనులు, రాతకోతలు, సంభాషణలు, ఇతరులతోటి మాట్లాడుతున్నప్పుడు విభేదాలు, ఇలాంటివన్నీ కూడా మీకు చాలా చికాకును కలిగిస్తూ ఉంటాయి. స్పెక్యులేషన్స్లో ఉన్నవారు, అలాగే నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తున్న వారు మాత్రం తగిన జాగ్రత్తలు పాటించాలి. ఇక మిథున రాశికి చెందిన యువత, మీరు మాత్రం మీ కుటుంబ సభ్యుల ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అలాగే వారి యొక్క ప్రభావానికి కూడా మీరు ఎదురయ్యే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. మీ మనసులో ఉన్న ప్రతి మాటని మీరు మీ కుటుంబ సభ్యులతోటి చెప్పేందుకైతే ప్రయత్నించాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి లేదా ఉద్యోగం గురించి చదువుకుంటున్న వారికి, వీరికి మాత్రం ఇంకా శ్రద్ధాశక్తులు అనేవి తక్కువగా ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు దేవీ ఖడ్గమాల స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 8. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు మీ యొక్క వ్యక్తిగత పనులలో నిపుణత, నైపుణ్యము, ఇవి రెండు కూడా మీరు కనబరుస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపడానికి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు.
నిరుద్యోగులకి, ప్రైవేటు రంగాలలో ఉన్నవారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలలో వీరికి ఆటంకాలు తొలగిపోయేందుకు అవకాశం అనేది కూడా కనపడుతూ ఉంటుంది. ఇక కర్కాటక రాశికి చెందిన యువత, మీకు మాత్రం విరోధులు ఎక్కువగా ఉంటారు. ప్రతి వారితోటి మీకు గొడవలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ భవిష్యత్తు గురించి ఆలోచన, చింత ఇవి మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఒక రకంగా కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీని వలన మీరు ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. నిపుణుల సలహా తీసుకోవటం లేదా పెద్దవారి సలహా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు పద్మావతి స్తోత్రాన్ని చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారికి ప్రయాణాలు అధికంగా ఉన్నాయి. దీంతో పాటు ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు లేదా స్థానచలనము, బదిలీలు వీటి గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అయితే వీటన్నిటితో పాటు ప్రధానంగా మీరు మీ ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. మీకు అనేక రకాలుగా ఇబ్బందులు కలిగిస్తున్న వారి నుంచి మీరు దూరంగా ఉండడానికి ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. సింహరాశికి చెందిన యువత, వీరు మాత్రం మీరు చేపట్టిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అతి కష్టంతో ఆ సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నం అయితే చేస్తారు. దీంతో పాటు భాగస్వామ్యము, వ్యాపారము వీటి గురించి ఎక్కువగా ఆలోచన అనేది కూడా చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చు ఎక్కువగా పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు దేవీ భుజంగ స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 6. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, కన్యారాశి వారికి విమర్శించటం లేదా ఇతరుల విమర్శలను తట్టుకోలేని పరిస్థితులు ఇవి రెండూ కూడా మీలో కనపడుతూ ఉంటాయి. ముఖ్యులను కలిసే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యుల నుంచి ఆశిస్తున్న సహాయం ఏదైతే ఉందో అది మీకు అందడానికి ఇంకా సమయం పట్టేందుకు అవకాశం అయితే ఉంటుంది. భాగస్వాముల మధ్యన ఆసక్తికర విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు చర్చిస్తారు. ఆర్థిక లావాదేవీల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు అయితే మీకు కనపడుతూ ఉంటాయి. అయితే ఖర్చులు అధికంగా ఉన్నాయి. దైవ చింతన, దైవారాధన, దాన ధర్మాలు వీటిపైన ఎక్కువగా ఆసక్తిని కనపరచడం అనేది కూడా కనపడుతూ ఉంటుంది. ఇక కన్యారాశికి చెందిన యువత, వీరు మాత్రం మీ యొక్క ఆత్మీయులని ఎక్కువగా విమర్శించటం లేదా ఆత్మీయులతోటి ఎక్కువగా సమయాన్ని గడపటం లేదా మీ ఆత్మీయులు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అనుకోవటం ఇలాంటివి మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. విద్య పట్ల కొంచెం శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. తొందరపాటు నిర్ణయాలు అనేకం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. భావోద్వేగాలకు ఎక్కువగా మీరు గురవుతూ ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా ఎక్కువగా ఆలోచించటం అనేది కనపడుతూ ఉంటుంది. దీని వలన అనేక రకాల ఇబ్బందులు కూడా మీకు కలుగుతూ ఉంటాయి. ఇక కన్యారాశికి చెందిన వారు ఈరోజు సిద్ధలక్ష్మి స్తోత్రాన్ని చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే, మీ నూతన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వీటికి మీరు కార్యరూపం దాల్చడం అనేది కనపడుతోంది. మీ సన్నిహితులని, స్నేహితులని ఆకర్షిస్తారు. అలాగే వారి సహాయ సహకారాలు కూడా మీరు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎక్కువ శాతం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకి సంబంధించి మీరు నిర్ణయాలు తీసుకోవటం అనేది కనపడుతోంది. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేయటం అనేది కూడా గోచరిస్తోంది. ఇక తులారాశికి చెందిన యువత, వీరు మాత్రం మీ సరదాల కోసం అధిక శాతం మీరు డబ్బుని ఖర్చు చేయటం అనేది గోచరిస్తోంది. అలాగే మీ పాత స్నేహితుల్ని, బంధువుల్ని కలవటము, వారితో ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. దీని వలన మీ చదువు పట్ల శ్రద్ధాశక్తులు అనేవి తక్కువగా ఉంటాయి. మీ ఆలోచనలు కూడా పరిపరి విధాలుగా వెళ్ళే అవకాశం కనపడుతోంది. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు కనకధార స్తోత్రాన్ని చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మీ సోదర సోదరీమణుల సహాయ సహకారాలు అయితే మీకు అందే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి మంచి, చెడు ఇవి రెండు కూడా మీరు సమానంగా చూస్తూ ఉంటారు. రావాల్సిన బకాయిలపైన ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమయానికి పూర్తి చేయడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక వృశ్చిక రాశికి చెందిన యువత, వీరు మాత్రం ఆకస్మిక ధనలాభం గురించి ఆలోచన చేయటం అనేది కనపడుతోంది. అలాగే ఇంజనీరింగ్ రంగాలలో ఉన్న
లేకపోతే కాంట్రాక్ట్ రంగాలలోకి వెళ్ళాలనుకుంటున్నా వాటికి సంబంధించి తగిన సమాచారం లాంటిది తీసుకోవడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు దేవీ ఖడ్గమాల స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కోపావేశాలు అధికంగా ఉన్నాయి. పట్టు విడుపు మాత్రం తప్పనిసరిగా చూపించాలి. కుటుంబ సభ్యులతోటి అన్యోన్యత అనేది తక్కువగా ఉంటుంది. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా మీ యొక్క ఉన్నతాధికారుల వలన ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. రావాల్సిన బకాయిలు అందకపోవటం, మీ స్నేహితులు, బంధువులు మీతోటి దూరంగా ఉండటం, ఇవన్నీ కూడా మీకు ఇబ్బందికరంగా గోచరిస్తూ ఉంటాయి. ఇక ధనురాశికి చెందిన యువత వీరిని గనక పరిశీలించినట్లయితే మీరు స్నేహితులతోటి జాగ్రత్తగా ఉండాలి. వారితోటి మనస్పర్ధలు ఉండటం లేదా వారితోటి ప్రతికూల అంశాలు ఎక్కువగా ఉండటం వలన మీరు మానసికంగా కృంగిపోతూ ఉంటారు. నమ్మిన వారి వలన ఎక్కువగా మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఇమోషన్స్కి దూరంగా ఉండాలి. లేదా మీ యొక్క ప్రేమ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు దేవీ భుజంగ స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం వృత్తి వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండాలి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం లేదా మీరే వాయిదాలు కోరుకోవటం, ఇలాంటివి రెండూ కూడా కనపడుతూ ఉంటాయి. సంతానాభివృద్ధి గురించి ఎక్కువగా మీరు ఖర్చు పెట్టడం అనేది కనపడుతోంది. వారి భవిష్యత్తు గురించి ఎక్కువగా చింతిస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిపైన శ్రద్ధాశక్తుల్ని మీరు కనపరచాలి. ఇక మకర రాశికి చెందిన యువత వీరు మాత్రం నూతన కార్యక్రమాలు లేదా కొత్త ఆలోచనలు, వీటి గురించి ఎక్కువగా కార్యరూపం, అంటే ఈ ఆలోచనలకి సంబంధించి కార్యరూపం అంటే అవి జరగాలి అని వాటి గురించి ప్రయత్నించటం, ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అలాగే మీ లక్ష్య సాధన ఏదైతే ఉందో దానివైపు మీరు ఆసక్తిని కనబరుస్తారు. అలాగే దాని వైపు సాగేందుకు మీరు ప్రయత్నం కూడా చేస్తారు. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మనోధైర్యం తక్కువగా ఉంటుంది. వ్యాకులత పెరిగిపోతూ ఉంటుంది. దీంతోపాటు ఆశించిన ఫలితాలు లభించట్లేదనే నిరాశ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి, మిత్రులతోటి, బంధువులతోటి అనవసరపు తగువులు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ సంబంధించి మీరు మానసికంగా కృంగిపోవటం అనేది కూడా కనపడుతూ ఉంటుంది. ఇక కుంభరాశికి చెందిన యువత వీరు మాత్రం ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, పరిగణించాలి. మీరు గనక అనాసక్తిగా చేసే పనులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఇబ్బందులు కూడా మీకు కలుగుతూ ఉంటాయి. బంధువులతోటి, స్నేహితులతోటి మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త వహించటం, వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించటం, వీటి గురించి మీరు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వాయిదా పడుతున్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు పూర్తి చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే అవన్నీ కూడా ఇంకా వాయిదా పడే అవకాశాలే గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు కానీ, లిటిగేషన్లు కానీ, భూమికి సంబంధించిన లావాదేవీలు, ఇలాంటివన్నీ కూడా మీకు వాయిదా పడటం లేదా ఆశించినట్టుగా మీకు మంచి ఫలితాలు ఇవ్వకపోవటం, ఇవి రెండూ కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో చికాకులు అధికంగా ఉంటాయి, ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. మీనరాశికి చెందిన యువత వీరు మాత్రం దూర ప్రయాణాల గురించి లేదా విదేశీ ప్రయాణాల గురించి ఆలోచన చేయటం అనేది కనపడుతోంది. వ్యాయామం పైన ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఎక్సర్సైజెస్ మీద ఆసక్తిని ఎక్కువగా కనబరుస్తూ ఉంటారు. వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్రతిదీ కూడా జాగ్రత్తగా గమనించుకొని నడుచుకోవడానికి ప్రయత్నించాలి. మీనరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 8. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం,
ద్వాదశ రాసుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.